హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము చికెన్ పులావ్ని, అది కూడా ప్రెషర్ కుక్కర్లో అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనము 1/2 kg దాకా చికెన్ తీసుకోవాలి. దీనిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి. 1 లేదా 2 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి. తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త పక్కన పెట్టుకుందాం. బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2.5 కప్పులు తీసుకున్నా ఇక్కడ నేను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక అరగంట పాటు నాననివ్వాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా, స్టార్ అనాస, ఇలా అన్ని మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలండి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 లేదా 2 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టమాటాను కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటాను కూడా ఇందులో వేయించుకోవాలి. టమాటా కాస్త మెత్తబడ్డాక ఇందులో మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిని కాసేపు మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది చికెన్ పీసెస్ని. చూసారు కదండి, ఇలా ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. చికెన్లో ఉండే ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయిందండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాయి. తర్వాత మనం ముందుగా కడిగించుకున్న రైస్ని వేసుకోవాలండి. వాటర్ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి రైస్లో, లేదంటే వాటర్ ఎక్కువైపోతుంది. ఒకసారి ఈ మసాలాలో రైస్ని కూడా బాగా కలుపుకోవాలి. లైట్గా కలుపుకోవాలండి, లేదంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకుందామండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇక్కడే సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే పుదీనా కూడా వేసుకుందాం.
తర్వాత ఇందులో మనము ఎండిన గులాబీ రేకులు ఉంటాయి కదండి, నాటు గులాబీ, అది వేసుకుంటున్నామండి. ఇది వేసుకోవడం వల్ల అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్ మూత కూడా పెట్టేసుకుందామండి. మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. అది కూడా కుక్కర్లో పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుందండి. చికెన్ పీస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదండి, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.